హలో ఎవ్రీవన్. ఈరోజు మీకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి అంటే అయోధ్య రామ మందిరం మరియు బాబ్రీ మసీదు కూల్చివేత గురించి డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్స్ వైజ్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే కింది వాటిలో సరి అనేవి గుర్తించండి అన్నారు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అయోధ్యలో బాబర్కి చిహ్నంగా రామ జన్మభూమిగా పిలువబడే ప్రాంతంలో బాబ్రీ మసీదు నిర్మించింది ఎవరు అంటే మీర్ బాకి అన్నారు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి 1528లో దీన్ని నిర్మించారని చెప్పారు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 1990 డిసెంబర్ 6న బాబ్రీ మసీద్ని కూల్చివేశారు అన్నారు. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. ఏంటంటే అయోధ్యలో బాబర్కి చిహ్నంగా రామ జన్మభూమిగా పిలువబడే ప్రాంతంలో బాబ్రీ మసీద్ను నిర్మించింది మీర్ బాకి. ఇది కరెక్ట్ అనమాట. ఈ మీర్ బాకి ఎవరు అంటే బాబర్ యొక్క సైన్యాధిపతి. నెక్స్ట్ వచ్చేసి 1528లో దీన్ని నిర్మించారు. ఇది కూడా కరెక్టే. సో 1526లో బాబర్ భారతదేశంకి వచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. 1528లో బాబ్రీ మసీద్ని నిర్మించారు. ఈ థర్డ్ ఆప్షన్లో ఏంటి రాంగ్ అండి? ఇది థర్డ్ ఆప్షన్ రాంగ్. ఏంటి అంటే 1990 కాదు, 1992 డిసెంబర్ 6 బాబ్రీ మసీద్ను కూల్చివేశారనమాట. సో ఈ బాబ్రీ మసీదు, ఈ అయోధ్య గురించి కొంచెం హిస్టరీ చూద్దాము. నార్మల్గా నేను రఫ్గా రాశాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 1853 1949 వరకు, 1853 నుండి 1949 వరకు మొత్తం 500 years హిస్టరీ ఉందన్నమాట దీనికి. అయితే ఈ స్థలం గురించి ముస్లిమ్స్ హిందువుల మధ్యలో బాగా ఘర్షణలు చోటు చేసుకున్నాయి అనమాట. ఎందుకు అంటే అక్కడ అయోధ్య అనేది రామ జన్మభూమి అంటే హిందూస్కి, అదే అక్కడ బాబ్రీ మసీద్ నిర్మించారు కాబట్టి సో ముస్లిమ్స్కి హిందూస్కి మధ్య ఘర్షణలు జరిగాయి. సో అప్పుడున్న అధికారులు ఎవరు అంటే బ్రిటిష్ అధికారులు. సో ఈ బ్రిటిష్ అధికారులు ఏం చేశారంటే ఈ మసీద్ యొక్క లోపలి భాగాన్నేమో ముస్లిమ్స్కి, వెలుపలి భాగాన్నేమో హిందూస్కి కేటాయించారు. నెక్స్ట్ 1949లో, ఇది 1949 వరకు ఇలా ఘర్షణలు జరిగితే వాళ్ళు ఇలా చెప్పారనమాట. సో మసీద్ లోపలి భాగమేమో ముస్లిమ్స్కి, మసీద్ వెలుపలి భాగమేమో హిందూస్కి అని చెప్పారు. నెక్స్ట్ ఏంటి అంటే 1949లో రాముడు, ఈ మసీదులో రాముడి యొక్క విగ్రహం బయటపడింది అనమాట. 1949లో మసీద్ లోపల రాముడి యొక్క విగ్రహం బయటపడడం జరిగింది. దీనివల్ల ఇంకా రాముడి యొక్క విగ్రహం బయటపడేసరికి హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య ఇంకా ఘర్షణలు గొడవలు ఎక్కువడం స్టార్ట్ అయ్యాయి. దానివల్ల ఏం చేశారో అప్పుడు అధికారులు అంటే 1949లో బాబ్రీ మసీద్ యొక్క డోర్స్ని క్లోజ్ చేసి లాక్ వేశారనమాట. సో ఆ టైంలో అయోధ్య ఎక్కడుంది? యూపీలో ఉంది అనమాట. యూపీ యొక్క సీఎం ఎవరు అంటే గోవింద్ వల్లభ్ పంత్. ఓకే, 1949లో యూపీ యొక్క సీఎం ఎవరు అంటే గోవింద్ వల్లభ్ పంత్. సో అవి క్లోజ్ చేసేసారు. లాక్ చేయడం వల్ల 1950లో హిందూస్ ఏం చేశారు అంటే అక్కడ బయటపడిన రాముడికి మేము పూజ చేసుకుంటామని కోర్టుకి వెళ్ళి పిటిషన్ ఇచ్చారు. సో ఇక్కడ కొంచెం అంత రఫ్గా రాశాను, నార్మల్గా చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బాలరాముడికి పూజ చేస్తామని 1950లో కోర్టుకి వెళ్ళి వాళ్ళు పిటిషన్ ఇచ్చారు. సేమ్ మళ్ళీ హిందువులే 1959లో ఇచ్చారు మళ్ళీ. సో 1950లో 59లో హిందూస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? రాముడికి పూజ చేసుకుంటామని కోర్టుకి వెళ్ళి పిటిషన్ ఇచ్చారు. 1961లో ముస్లిమ్స్ ఇచ్చారు. ముస్లిమ్స్ ఏమని ఇచ్చారంటే ఆ మసీదులో ఉన్న రాముడి విగ్రహాన్ని తొలగించండి అని ఇచ్చారు. సో 1961లో ఇచ్చారు. దాని తర్వాత 1976-77 మధ్యలో ఈ మసీద్లో త్రవ్వకాలు జరగడం స్టార్ట్ అయ్యాయి. త్రవ్వకాలు అయిపోగానే 1986లో మసీద్ డోర్ తెరవాలి, రాముడికి పూజ చేయాలని ఫైనల్ తీర్పుని ఇచ్చారనమాట. సో అది 1986లో. సో డోర్స్ తెరవాలి, రాముడికి పూజ చేయాలని ఏ ఇయర్లో తీర్పిచ్చారు అంటే 1986లో తీర్పిచ్చారు. దాని తర్వాత 1990లో ఎల్కే అద్వానీ రథయాత్ర చేపడతారనమాట. సో ఎల్కే అద్వానీ గురించి ప్రీవియస్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటి? ఎల్కే అద్వానీ యొక్క ఆత్మకథ ఏంటి అని అన్నారు. సో ఆత్మకథ ఏంటి అంటే మై నేషన్ మై లైఫ్. గుర్తుపెట్టుకోండి, ఎల్కే అద్వానీ యొక్క ఆత్మకథ ఏంటిది? మై నేషన్ మై లైఫ్. నెక్స్ట్ 1992లో బాబ్రీ మసీద్ని కూల్చివేశారనమాట. సో ఇది థర్డ్ ఆప్షన్ ఉంది కదా, ఇందాక 1990 అని ఇచ్చారు, ఇక్కడ 1992. సో సరి అయినది అడిగారు. సో ఇది సరి అయినది ఇది కాదు కాబట్టి ఇది 1992. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే సేమ్ సరి అయినది గుర్తించండి, క్రింది వాటిలో సరి అయినది గుర్తించండి అన్నారు. సో ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే మనం ఎగ్జామ్లో కొంచెం టెన్షన్లో 3 hours కదా ఎగ్జామ్, టెన్షన్లో మనం ఏం చేస్తామంటే వారు సరి అయినది ఇచ్చారా సరి కానిది ఇచ్చారా అని మనం సరిగ్గా చూసుకోమన్నమాట. దానివల్ల ఆప్షన్ రాంగ్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్ని కొంచెం బాగా చదవండి, ఎందుకంటే మ్యాక్సిమం మనకి ఇట్లనే ఇస్తారు. 2-3 ఆప్షన్స్ ఇట్లా స్టేట్మెంట్ వైజ్ ఇచ్చి అవి కరెక్టా రాంగా అనేది అడుగుతారు అనమాట. సో కొంచెం ఆన్సర్లో కరెక్ట్ అడిగిరా రాంగ్ అడిగిరా అనేది చూసుకొని ఆప్షన్స్ని క్లిక్ చేసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో సరి అయినది గుర్తించండి అన్నారు. బాబ్రీ మసీదును కూల్చివేసే సమయంలో భారతదేశ ప్రధాని ఎవరు అంటే పివి నరసింహారావు అన్నారు. ఇది కరెక్టే. నెక్స్ట్, ఈ సమయంలో ఉత్తరప్రదేశ్ సీఎం గోవింద్ వల్లభ్ పంత్ అన్నారు. ఇది రాంగ్. ఎందుకంటే గోవింద్ వల్లభ్ పంత్ ఏ సమయంలో ఉత్తరప్రదేశ్కి సీఎంగా ఉన్నారు? బాబ్రీ మసీద్ డోర్స్ క్లోజ్ చేసే సమయంలో ఈయన సీఎంగా ఉన్నారు. కానీ బాబ్రీ మసీద్ని కూల్చివేసే సమయంలో ఎవరున్నారంటే కళ్యాణ్ సింగ్ ఉన్నాడు. సో ఈ డోర్స్ మసీద్ని కూల్చివేసే సమయంలో ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం వచ్చేసి కళ్యాణ్ సింగ్ అనమాట. ఈ కూల్చివేత ఏదైనా మన గవర్నమెంట్ ఏదైనా చేసేటప్పుడు ఒక కమిషన్ పెడుతుంది. సో అట్లా ఈ కూల్చివేత విచారణ కోసం నియమించిన కమిషన్ ఏంటంటే లిబర్హన్ కమిషన్. సో ఇది కూడా కరెక్టే. సో ఫస్ట్ థర్డ్ ఆప్షన్ కరెక్ట్, సెకండ్ది రాంగ్. సో సెకండ్ది ఏంటి కరెక్ట్ చేసుకోవాల్సింది? ఉత్తరప్రదేశ్ యొక్క సీఎం వచ్చేసి కళ్యాణ్ సింగ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే ఈ క్రింది వాటిలో సరి అనేది అన్నీ సరి అనే ఉంటుంది క్వశ్చన్స్లో. సో ఆప్షన్ ఏంటి అంటే అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న తుది తీర్పుని వెలువరిచింది. ఈ తీర్పులో భాగంగా 2.77 ఎకర్స్ భూమిని రామ్ జన్మ ట్రస్ట్కి ఇవ్వాలని, 5 ఎకర్స్ భూమిని ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వ్యాక్స్ బోర్డుకి ఇవ్వాలని తీర్పునిచ్చిందని 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 3 ఆప్షన్స్ కరెక్టే. దీని యొక్క హిస్టరీ ఏంటిదంటే మనం 1992 వరకు చూసాం. 1992లో కూల్చివేశారు. దాని తర్వాత ఏం జరిగిందంటే 2002లో గోద్రా అల్లర్లు జరిగినాయి అనమాట. 2010లో అలహాబాద్ కోర్టు అయోధ్య వివాదానికి సంబంధించి ఏం చేశారంటే ఆ భూమిని 3 వంతులుగా విభజించారు. అందులో 2 వంతుల భూమిని హిందువులకి, 1 వంతు భూమిని వ్యాక్స్ బోర్డుకి ఇవ్వాలని తీర్పునిచ్చారనమాట. సో ఈ తీర్పుని ఏం చేశారు? తీర్పుని ఇచ్చారు. ఆ తీర్పుని ఏం చేశారంటే 2011లో ఆ తీర్పుని స్టే చేశారు. స్టే వస్తుంది అనమాట ఆ తీర్పుకి. 2017లో ఏమని చెప్తారంటే వ్యక్తుల మధ్య సమస్యని పరిష్కరించుకోండి అని చెప్తారు. 2019 నవంబర్ 9న ఫైనల్ తీర్పు సుప్రీంకోర్టు ఇస్తుంది. సో అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు 2019 నవంబర్ 9న తుది తీర్పుని వెలువరిచింది అనేది ఆప్షన్ కరెక్టే. సో 2 వంతులేమో హిందువులకు,